సార్ పెళ్లి గురించి మాట్లాడుకుందాం. మాట్లాడేద్దాం. సో పెళ్లి ఈ మధ్య కాలంలో ఒకప్పుడు 18 సంవత్సరాల లోపు చేసేవాళ్ళు, ఒకప్పుడు తర్వాత 18 తర్వాత చేసేవాళ్ళు ఉన్నారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఒక కెరియర్ సెట్ చేసిన తర్వాత చేద్దామన్న ఆలోచనలు కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు. సో కెరియర్ సెట్ అయిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే అప్పుడు కొంచెం ఏజ్ ఉంటుంది కాబట్టి పెళ్ళిళ్ళు కూడా లేట్ అవుతున్నాయి. సో చాలా మంది కూడా లేట్ చేసింది. నేనే లేట్ చేసినా? అవును, మీరే పెళ్లి లేట్ చేసుకునేది మీరే. సో మరి పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి నార్మల్ గా లా ఆఫ్ అట్రాక్షన్ తో ఎలాంటి పరిహారం? సూపర్ గా ఉన్న పరిహారాలు కాదండి, మన మైండే పరిహారం. మన మైండ్ ఉండేటప్పుడు ఇంకేం పరిహారం అండి? మైండ్ ద్వారా అన్ని సాధ్యమండి, ఏదైనా సాధ్యమండి. మైండ్ ద్వారా సాధ్యం లేనిది ఏం చెప్పండి? ఈ వస్తువు కనిపెట్టాడంటే దేంతో ఉపయోగించి కనిపెట్టాడండి? ఏ వస్తువైనా మైండ్ ద్వారానే. కాబట్టి పెళ్లి కాలేదు ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు ఒక్కప్పుడు మీరు చెప్పారు ఎక్సలెంట్కి వచ్చాను, ఒక 14, 15, 16 వస్తున్నారంటే మ్యారేజ్ చేశారనేవాళ్ళు. అదే గొప్పతనం. అప్పుడే బాగుండింది చెప్పాలంటే. తర్వాత అనేది సరేలే అంటే అప్పుడు చదువు తక్కువ కాబట్టి దాంట్లో ఉన్నారు. తర్వాత చదువు అనేది కొంచెం బాగా బలపడింది. చదువుకున్న వాళ్ళు ఏం చేసినారంటే 21 అట్లా పెంచుకున్నారు, 18 నుంచి 21 అయినా పెంచుకున్నారు. అప్పుడు అది బాగుండింది. ఇప్పుడు ఏమైపోయింది, సెటిల్ అయ్యేదాకా సెటిల్ అయ్యేదాకా అనేసి చదువులు కూడా అయిపోయినాయి. ఏదో ఒక జాబ్కి పోతా వస్తున్నారు, చెడిపేస్తున్నారు. వాళ్ళు తల్లిదండ్రుల మాట చెప్పి వినకపోయినా కూడా వాళ్ళ కంట్రోల్ తెచ్చి చేసి పెళ్లి చేసేయాలి. ఎందుకంటే నీ ఏజ్ పెరిగే కొద్దీ అన్నీ పెరుగుతాయి. వయసోడు నీకు 30 అయిందంటే నీకు వచ్చేవాడు 35, 40 లేక 45 అటువంటి వాళ్ళే దొరుకుతారు. ఇంకా 28 చేసుకోడు కదా నిన్న. నువ్వు అందంగానే ఉంటావు కానీ చూడడానికి 10 అమ్మాయే, కానీ నీ వయసు 30. నీకు వచ్చేవాడా అంత పైన వాడు వస్తాడు, అప్పుడు ఫీల్ అవుతావు. కాబట్టి సెటిల్ అనేది నీ మైండ్ ద్వారా సెటిల్ అవ్వచ్చు, ఎప్పుడైనా సెటిల్ అయిపోవచ్చు. మనం అనుకుంటే సెటిల్ అవ్వచ్చు కరెక్ట్గా. ఏజ్ అనేది ఇప్పుడు పెళ్లి కాకపోవడానికి ఎక్కువ కారణాలు ఇదే. సెటిల్ అయిన తర్వాత చేద్దాము, నేను నా కాళ్ళ మీద నేను నిలబడిన తర్వాత నేను ఇది చేసుకుంటాను అనేది చాలా పొరపాటు అన్నది. నిలబడాలన్నది నువ్వు చదువు అయిన వెంటనే అప్పుడు ఆలోచించుని నిలబడిపోతావు. చదువు అయిన వెంటనే ఏదో ఒక జాబ్ చూసుకొని అప్పుడే స్టార్ట్ చేసుకో. కాలం అంతా వృధా చేసేసింది. 40, 30 వచ్చేటప్పుడు పోయి సెటిల్ అవ్వాలంటే ఎప్పుడు సెటిల్ అవుతారు మీరు? దానికి కారణం మీరే. తల్లిదండ్రులు చెప్పిన మాటలన్నా వినండి. ఇప్పుడు ఎక్కువ మంది తల్లిదండ్రుల మాటలు వినేది లేదు. 90%కి వెళ్ళిపోయింది అది. నువ్వేం చెప్పా, మీరు చేసినారు బాగా, పెళ్లి చేసుకొని పోయా, వాడితో కూడా తిరిగా, వాడు సరిగ్గా పెట్టడా, వాడి దగ్గర డబ్బే లేదా, ఇట్లా చేయాలని నేను బాధపడాలనా? ఇప్పుడు కాలం అంతా దోసేసిన, ఒక 10 సంవత్సరాలు దోసేసిన, 30 దాటేసింది, 31. ఇప్పుడు వాళ్ళు పోయి ఎతకమంటే ఆడెత్తికేది వాళ్ళు. నీకు సరైన జోడి ఎతకాలంటే సెకండ్ మ్యారేజ్ పర్సన్ దొరకతాడు, లేకపోతే ఎవరో రారు. వాడు ఆలోచిస్తాడు కదా వచ్చేవాడా, నాకు 31 ఎందుకు చేసుకోవాలి, 25, 24 అట్లా ఉండే అమ్మని చేసుకుంటాను. ఇప్పుడు 35 వాడు కూడా ఏమనుకుంటాడు, పశ్చిమాన్ని చేసుకోవాలని ఆలోచిస్తాడు. అప్పుడు యంగ్ ఉంటుంది కదా, బాగా అందంగా ఉంటుంది కదా, బాగా నేను నా వయసు పెరిగిన కానీ నా భార్య అందంగా ఉంటుంది కదా, నాకు హ్యాపీనెస్ కదా అని ఆలోచిస్తూ వస్తాడు కదా. అప్పుడు 31 నిన్నే ఆడు చూస్తాడు. కానీ వాడు 35 నిన్ను చేసుకోవచ్చు, నీకు మ్యాచ్ కరెక్ట్గా ఉంది, కానీ నిన్ను చేసుకోడు. వాడు ఆలోచన విధానం వచ్చి ఇట్లా ఉంటుంది. కాబట్టి తప్పు చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడెప్పుడు ఏదైతే జరగాలని అప్పుడు జరిపించుకోండి. ఇంకొకటి మెయిన్ ఏమిటంటే పిల్లలకి తల్లిదండ్రులకు ముఖ్యంగా చెప్పడం ఏమిటంటే, నేను వాళ్ళు మీ కంట్రోల్లో ఉన్నప్పుడు మ్యారేజ్ చేసేయండి అంటాను. నన్ను అడిగితే మాత్రం మీ కంట్రోల్లో ఉన్నప్పుడు మ్యారేజ్ చేసేయండి. కంట్రోల్ తప్పిందంటే వినరు. మళ్ళీ వాళ్ళు వేసుకుపోతుంది, మీ మాట వినరు. వాళ్ళు ఒక రైపులో పడతారు, మళ్ళీ ప్రేమికులు అవుతారు. ప్రేమికులు ఇట్లా పోయి అట్టు పోయి నాశనం చేసుకుని జీవితాన్ని మళ్ళీ వచ్చి ఎక్కడికి వస్తారు? ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కువ చెడిపోతే ఎక్కడికి వస్తున్నారు? చెప్పుకుంటూ కూడా వేరే వాటితో కూడా వెళ్ళిపోతున్నారు. చెడిపోయిన తర్వాత ఎక్కడికి వస్తున్నారు? అప్పుడు మాత్రం గుర్తొచ్చారే, కానీ పెంచి చిన్న బిడ్డల నుంచి ఈ రేంజ్ వారికి నిన్ను సాకినారే, వాళ్ళని వదిలేసిపోతున్నావే, ఎందుకు గుర్తు రాకపోయింది? వాళ్ళు చెడిపోయిన తర్వాత గుర్తొచ్చింది. వాడు ఏమార్చేసు లేక ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత వదిలేసే వాడికి చూసినాడు, అనుభవించాలే, వాడికి ఇంకా ఈ అమ్మాయితే ఎందుకు అనేసి వెళ్ళిపోయినాడా? అప్పుడు ఇంకా మన తల్లిదండ్రులకి ఎత్తి అప్పుడు అదే ప్రేమ వస్తుంది. ఎందుకంటే ఇలా ఉన్నారు? ఆ నమ్మకం వాడి ఊడు మీద పెట్టిన నమ్మకాన్ని మీ తల్లిదండ్రుల మీద పెట్టండి. వాళ్ళు మీ మేలు కోరేవాళ్ళండి. తల్లిదండ్రులు అనేది మీ మేలు తప్ప ఇంకే కోరరండి వాళ్ళు. ఏ తల్లిదండ్రులైనా పిల్లలు బాగుండాలని ఆలోచిస్తారు, కానీ చెడిపోమని ఎవ్వరు ఆలోచించరు. వాళ్ళు రూట్లోకి పోండి, మీ దారి పుట్టిస్తారు. ఇంకా ప్లస్ చేసుకోండి. తల్లిదండ్రులు ఉన్నారంటే మనం ఒక స్థాయి, మనవాళ్ళు అంటే మీకు పెద్దలు పుట్టి పెరిగేదాకా వాళ్ళు ఉన్నారంటే మీకు పెద్ద ప్లస్. వాళ్ళు ఆ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారంటే నీకు పెద్ద ప్లస్. అది నీ పిల్లల్ని చూసుకుంటారు, నీ ఇంటి వాతావరణాన్ని కొన్ని సరి చేసేస్తారు. నువ్వు పనికి హ్యాపీకి వెళ్ళొచ్చు. నువ్వు లేకపోతే నీ భార్య నువ్వు కష్టపడాల్సింది. ఇప్పుడు పెద్దోళ్ళు ఉంటా, అత్తమ్మా చూసుకో టైం అయిపోయింది, నువ్వు పోయినాయినా. ఎంత పెద్ద బాగా ఆలోచిస్తే పెద్ద ప్లస్ అండి. ముసలోళ్ళు వయసైన వాళ్ళు ఇంట్లో ఉన్నారంటే మీ ప్లస్ అంటే అది ఎంత. కాబట్టి మ్యారేజ్ కాలేదు అనేది మర్చిపోండి. ఇంకా వయసు ఉన్నప్పుడే నువ్వు చదువు పూర్తి అవుతున్న వెంటనే జాబ్ కావాలనుకుంటావా, జాబ్లో సెటిల్ అయిపో. వెంటనే చూసుకో, ఒక 6 months లోపల సెటిల్ అవ్వాలి. నువ్వు అనుకుంటే అవుతావు. అప్పుడు టైం వేస్ట్ చేయకూడదు. నాకు ఇప్పుడే కదా చదివినా, ప్రెషర్ ఒక 2 years జాలీగా ఉండేసి మళ్ళీ చూసుకుంటానులే అనేవాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. అట్లా నువ్వు కాళ్ళ మీద నిలబడాలనుకున్నావు కాబట్టి వెంటనే సెటిల్ అయిపోవు.
సెటిల్ అయిపోయి మ్యారేజ్ గురించి ఆలోచించు. ఆలోచన విధానం మ్యారేజ్ మీద పెట్టప్పుడు ఎప్పుడు పెట్టాలి? మ్యారేజ్ చేసుకోవాలి అని ఒక డ్రీమ్లోకి వెళ్ళాలి. ఆలోచన మనసు దాని మీద పడినప్పుడే దాన్ని క్యాచ్ చేస్తుంది మా ఇన్నర్ మైండ్ అని ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పాను నేను. ఆ క్యాచ్ చేసినప్పుడు నీకు ఎలాంటి వాడు కావాలి, ఎలా ఉంటే బాగుంటుంది, మంచి ఉద్యోగస్తుడు కావాలన్నా లేక బిజినెస్ మ్యాన్ కావాలన్నా, నన్ను బాగా చూసుకుని డబ్బు లేకపోయినా పర్లేదా, నన్ను చూసుకునేవాడు ఉంటే చాలు, డబ్బు లేకపోతే ఏం బేకలేరమ్మా, దాన్ని చేసుకోకూడదు. మనం డబ్బు ఉండాలి, ఎవరైనా చూసేవాళ్ళు డబ్బు ఉండాలి. అందాన్ని చూసి చేసుకునేస్తే వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ అందమైన చూడకండి, డబ్బును చూడండి. ఫస్ట్ చూడాల్సింది నీ చూపే డబ్బన్నాను, నీ మాటే డబ్బన్నాను, నీ ప్రవర్తన డబ్బు అన్నప్పుడు డబ్బును చూడు. వాడి దగ్గర ఏమేమి ఉన్నాయి, వీడు చాలు నాకు అన్ని హ్యాపీ అన్నీ ఉంది కాబట్టి వాడు నన్ను చూసుకోగలుగుతాడు. నువ్వు అందంగానే కూడా ఉండు, వాడు అందం తక్కువ ఉన్నా కూడా పర్వాలేదు చేసుకొని. నువ్వు అందం, నువ్వు ఆడవాళ్ళ ఎవరు చెప్తారు డబ్బున్నవాడు పొగరు ఎక్కువ ఎవరు చెప్పారు? మీరు అందరూ ఒకే 5,000 అన్ని సమానంగా ఉన్నాయా? లేదు కదా. ఆ మంచివాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు. చెడ్డవాళ్ళు అందరూ మంచివాళ్ళు అని చెప్పలేదు, అందరూ చెడ్డవాళ్ళు అని చెప్పలేదు. మంచివాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నట్టు ఉంటారు, లేదని చెప్పలేదు. కానీ అందరూ విధంగా ఆలోచించకండి. ఎవడైతే ఆడ మనిషి కొంచెం అందంగా ఉండి మగవాడు కొంచెం అందంగా ఉంటే వాడు పిచ్చిగా ప్రేమిస్తాడు. ఆ అమ్మాయిని మహారాణిలా చూసుకుంటాడు వాడు. ఎందుకంటే నా భార్య అందంగా ఉందే ఇంకా బాగా చేయాలి. అప్పుడు ఇది ప్రేమ పెరుగుతూ ఉంటుంది. నా ముద్దుల మొగుడు అంటుండ్లా, నా ముద్దుల మొగుడు ప్రేమ పుడుతుండ్లా, ఇంకా బాగా చూసుకుంటాడు. నాకన్నా అందంగా ఉండాలంటే నాకన్నా అందంగా ఉన్నాడు, అప్పుడు వాడు అందంగా ఉన్నాడు కాబట్టి నువ్వు అందం తక్కువ అయిపోతావు. అప్పుడు నాకన్నా తక్కువే కదా, నాకన్నా తక్కువే కదా. అప్పుడు నీకు ప్రేమ వాడి నుంచి పెద్ద ప్రేమ రాదు. అట్టని నేను చెప్పలే. వీలైతే ఇటువంటి సంబంధాలు వచ్చి కూడా చేసుకోండి అంటున్నాను. అందం తక్కువ ఉన్నా కూడా వాడు అన్ని విధాల సౌకర్యంగా ఉంటే వాడిని చేసుకోండి, లైఫ్ బ్రహ్మాండం సెటిల్ అవుతుంది. కాబట్టి ఆలోచన విధానాన్ని మార్చండి. వెంటనే చదువు అవుతానే దీన్ని ఒక జాబో గిబ్బో లేక చేసుకోండి. లేకపోతే అమ్మ నాన్న సెటిల్ చేస్తారా, అమ్మ నాన్న ప్రకారం పోండి. ఒక జాబ్లో మ్యారేజ్లో సెటిల్ అయిపోండి. మ్యారేజ్ చేసుకుని కూడా జాబ్లో సెటిల్ అవ్వచ్చండి. భర్త బాగా సంపాదిస్తే నువ్వు ఎందుకు పని చేసేది? మళ్ళీ ఇంట్లో బహరాన్లో కూర్చొని తినేమే అనుభవించడానికి ఒక వ్యక్తిగా వద్దా? వాడు సంపాదించేస్తే నువ్వు పిచ్చికి ఖర్చు పెట్టా. భర్తను బాగా చూసుకో, వాడు ఇంకా ప్రేమ పుడుతుంది, నా భార్య ఇంకా ఇవ్వాలనిపిస్తుంది, వాడికి గుర్తు వస్తుంది, వాడికి అలా పోవాలి. కాబట్టి మ్యారేజ్ అవ్వలేదు అని బాధపడుతున్నారు. వయసు అంతా పోయిన తర్వాత మ్యారేజ్ గురించి మాట్లాడితే ఫేస్ కూడా మారిపోతుంది. ఆ యుక్త వయసులో ఉన్న కళ ఏజ్ మారిందంటే కళ మొత్తం చేంజ్ అయిపోతుంది. కళ చేంజ్ అయిందంటే నీకు 40 సెకండ్ మ్యారేజ్ వాళ్ళు చూస్తారు. 35 వాడు నిన్ను చూడటం ఇంకా వాడు 24-25 వయసున అమ్మాయిని చూస్తాడు. వాడు నా యంగ్ కావాలి నాకు అంటాడు. నిన్నే ఆడు చూస్తాడు. నాకు 31 కదా సార్, వాడికి 36 నన్ను చేసుకొని అంటున్నాడు. వాడు చేసుకోడు, వాడు నిన్నే ఆడు చూస్తాడు. నీ ఫేస్ మారిపోండిలా, నీకు తెలియకనే మారుతున్నది, అది నీకు తెలియదు. అది నువ్వు వేసి రుద్ది మేకప్లో అసలు రద్దుకండి నా మాటిని దయచేసి. అది ఫేస్ని నాశనం చేస్తుంది. ఊరి కావాలంటే లైట్ పౌడర్ కొట్టాలంటే కొట్టుకోలేకపోతుంది. నేను ఏమి కొట్టినండి, ఎందుకంటే ఉండే ఫేస్ చాలండి. దీనికి కొత్త ఫేస్ తెచ్చుకోవాలా? ఉండేది మన కళ. ఎప్పుడైనా రేర్. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాను కాబట్టి ఒక్కరావా, మిగతాప్పుడు నేను పెద్ద వాడిన దాన్ని. ఇక్కడికి వచ్చినాను కాబట్టి చెమట ఉంటుంది కాబట్టి అట్ట వేసి రుద్దుకొని ఊరికి అది చేస్తారు. అది కూడా కొంచెం ఎక్కువ అన్నారు, ఖర్చు సరే వేసుకో. మేకప్ డే వీళ్ళు వేయాల్సిందే. ఒకరోజు వేయకపోయిన వరకు చండాలంగా ఉంటుంది నీ ఫేస్. అది గుర్తుపెట్టుకోండి. మీరే మీ ఫేస్ని చెడిపేసినారని అర్థమైందా? మీకు మంచి ఫేస్ ఉందండి, దాన్ని మీరు ఇంకా కొంచెం డెవలప్ చేయాలని చేసి మార్చేస్తారు. 4 రోజులు వేసి 10 రోజులు వేయకపోయినామంటే చండాలం పోతుంది ఆ ఫేస్. ఇంకా డైలీ వేయాల్సిందే. అందుకే డైలీ ఒకటి ప్రాక్టీస్ ఇస్తే ఆ ప్రాక్టీస్ పోతూనే ఉంటుంది. అదే డబ్బుల గురించి ప్రాక్టీస్ చూసుకోనేది నేను వీడియోలో కూడా. అర్థమైందా? మ్యారేజ్ గురించి ప్రతిరోజు కలగనండి. నీకు ఎలాంటి వ్యక్తి కావాలి, ఎలాంటి అబ్బాయి ఉంటే హ్యాపీగా ఉంటుంది. ఒక డ్రీమ్లోకి వెళ్ళిపో. మ్యారేజ్ అయిపోయినట్టు, వాడితో హ్యాపీగా తిరిగినట్టు, ఉల్లాసం ఇంట్లో హ్యాపీగా ఉన్నట్టు, సినిమాలకి షికార్లు పోయినట్టు ఊహించండి. సింపుల్గా మీ ఇంటికి వస్తుంది సంబంధాలు. మీరు ఎతకబడి ఎక్కడికి కూర్చున్న చోటుకి వస్తుంది, మీ ఇంటికి వస్తుంది. కానీ వయసు ఉన్నప్పుడే చేసుకోండి, జాగ్రత్త. ఓకేనా? ఓకే. ఈరోజు అఫర్మేషన్, నేను నా మైండ్ని పాజిటివ్గా థింక్ చేసి ప్రతిరోజు నా మైండ్ని పాజిటివ్గా వాడుకొని మంచి సంబంధాన్ని నా ఇంటికి తెచ్చుకొని నేను చాలా సులభంగా పెళ్లి చేసుకున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.